VT న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని మండిపాటు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో తెలంగాణ బాలోత్సవం 2019 ముగింపు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రముఖులకు ఎస్పీజీ భద్రత కుదించడంపై ఏఐసీసీ ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సూచన. ఇక వివరాల్లోకి వెళితే అకాల వర్షానికి ఎంతో కష్టపడి పండించిన పంట నేల కొరగడంతో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన మారుపాక చంద్రయ్యకు చెందిన వరి పంట గత వారం కురిసిన వర్షాలకు మొత్తం వంగిపోయింది. వరి పంట వేసిన ఎకరం భూమిలో మొత్తం 30 గుంటల వరి నేల పాలైంది. దీంతో వరి పండించడానికి చేసిన అప్పు ఎలా తీర్చాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఎలాగైనా ఆదుకోవాలని కోరారు. అయ్యా మేము ఈ రకంగా నష్టపోయినాక మేము ఎట్లా బతుకుతాము, ఏం చేస్తాము? ఆ గాలి వానలు తెల్లు తినాక తెల్లు పంట చేనులు చేతికి వచ్చే వరకు గతికి వచ్చింది. బతుకులు పుట్టి లాగడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆ చేనుకు ఎకరాన కొన్ని వేల ఖర్చు వస్తుంది. ఎంత వేసినావు పొలం? ఎకరంన్నర. ఎంత ఖరాబ్ అయింది మరి? ఇప్పుడు 30 గుంటల దాకా వీకింది. అంటే దాదాపు ఎకరం పోయినట్టు. ఎకరం పోయినట్టే. ఎకరం పోయింది సారు. ఎకరం పోయింది. చూడు నాకు ఈడొక మాడి వాడొక్క మాడి గటొక్క మాడి ఉన్నది. దానిలో ఒకటి బీపీ టేషన్కే అది జరంతా నిల్చున్నది. కానీ మొత్తం పన్నది అంత చంద్ర తినాక తెలురు. అది ఏం పేరు? నా పేరు మారుపాక చంద్రయ్య. మారుపాక చంద్రయ్య. ఎవరు? బొప్పాపురం. సరే ఎస్సీలం. సరే సరే. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా ఐజా పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా ద్వాదశి తులసి పూజను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని తులసి మాతను పూజించడం భారతదేశంలో ఆనవాయితీ అని మహిళలు భావిస్తారు. ఈ సందర్భంగా భరత్ నగర్ కాలనీలో తులసి పూజ కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఘనంగా పూజలు చేశారు. మా అత్తమ్మ మంగళ జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి మంగళహారతి సకల నిగమ వినుత శాశ్వత మంగళనాయకి. శంభుగాడు ఏమంటాడు? ఈరోజు ఒకటొకటి వేసుకో, రోజు పసుకొని వేసుకో.
మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని రాజేంద్రనగర్ చింతల్మేడ్ యువకులు సంబరాలు జరుపుకున్నారు. భారీ స్థాయిలో ద్విచక్ర వాహనంపై మహమ్మద్ ప్రవక్త జెండాలను ఏర్పాటు చేసుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎంఐఎం ఇన్ఛార్జ్ రహ్మద్ బేగ్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త సూచించిన మార్గాన్ని ప్రతి యువకులు ఆచరించి సన్మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సులేమాన్ నగర్ కార్పొరేటర్ అబేదా సుల్తానా, సయ్యద్ మహమ్మద్, సలీం షేక్, మొబిన్ వేలాది మంది యువకులు పాల్గొన్నారు. तो दरवाजा कमेटी को मैं मुबारकबाद देता हूं जिन्होंने भारतीय फिल्म के जो नौजवान आहिस्ता आहिस्ता आगे बढ़े ट्रैफिक का मसला ना होने ट्रैफिक के मसला ना होने शुरू జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ అక్రమంగా హాస్టల్లోని వస్తువులు తరలిస్తుండగా స్థానిక ఎస్ఐ గోపి సిబ్బంది పట్టుకున్నారు. రాయకోట్ మండల కేంద్రంలో రాత్రి పోలీసులు పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో ట్రాలీ ఆటోలో ఎస్సీ హాస్టల్ వాచ్మెన్ బేగరి శ్రీనివాస్, ఆయన మిత్రులు రవీందర్, ఆంజనేయులు, సంగమేశ్వర్లు హాస్టల్లోని 50 కిలోల బియ్యం బస్తా తరలిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ఐ గోపి తనిఖీ చేయగా పట్టుబడ్డారు. రాయకోట్ ఎస్ఐ గోపి కోర్టుకు హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. శుక్రవారం రాత్రి పెద్ద గోపులారం విలేజ్కి సంబంధించినటువంటి బేగరి శ్రీనివాసు ఇక్కడ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. తను తన యొక్క స్నేహితుల ద్వారా హాస్టల్ వార్డెన్ లీవ్లో ఉన్నది గమనించి ఒక ఆటో తెచ్చుకొని
హాస్టల్లో ఉన్నటువంటి బియ్యం బస్తా 50 కేజీలు మరియు ఒక పరుపు, కొత్త పరుపు ఒకటి, ఒక 2 దుప్పట్లు, పిల్లల దుప్పట్లు, ఇవన్నీ అర్ధరాత్రి, శుక్రవారం అర్ధరాత్రి ఆటోలో వేసుకొని తరలిస్తుండగా దొంగతనంగా దాన్ని మా పోలీసు వాళ్ళము అనుమానం వచ్చి రాయకోల్లో పట్టుకోవడం జరిగింది. విచారించిన తర్వాత వాళ్ళు తమ యొక్క నేరాల్ని అంగీకరించడంతో మాకు స్పాట్లో దొరికినటువంటి బెగరి రవీందరు, అంజనేయులు, సంగమేశులను వెంటనే అదుపులోకి తీసుకున్నాము. తదుపరి బేగరి శ్రీనివాసు తన యొక్క నేరాన్ని అంగీకరించి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వీళ్ళ నలుగురిని కూడా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. రోడ్డుకు పరిసర ప్రాంతాల్లో జీవించే చిరు వ్యాపారులు రోడ్డు నుంచి వచ్చే దుమ్ము ధూళి వల్ల వ్యాపారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మతులలో భాగంగా పెద్ద పెద్ద మోరీలు జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల వాహనదారులకు మరియు ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. రోడ్డు మరమ్మతు పనుల యొక్క కాంట్రాక్టర్లను ప్రభుత్వం గుర్తించి ఈ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. రహదారి గురించి చాలా బిజినెస్ ప్రాబ్లం ఉన్నాయి. కావాల్సిన ఈ యాక్సిడెంట్లు కానీ, కొన్ని కార్లు కానీ ఇలాంటి ప్రధానాలు జరిగినాయి కూడా ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. మనం బిజినెస్లో ఒక సంవత్సరంకి వెళ్ళే ప్రాబ్లం ఉన్నాయి. రోడ్డు వల్ల బిజినెస్ హాస్టల్ ఎక్కువ బండి కూడా ఆగటం లేదు. ఈ పని ఇంతవరకు జరగాలి. మొన్న స్టార్ట్ చేసిన 4 రోజులు మళ్ళీ ಸ್ಟಾರ್ಟ್ చేసి మళ్ళీ ಆಗುತ್ತೆ. ನಮ್ಗೆ ರೋಡ್ ತೋಡಿ ಗಿರಾಕಿಲ್ದಂಗೆ ಮಾಡ್ಯದ. ನಮ್ಗೆ ಕಿರಾಯಿ ಕಟ್ಟಕ್ಕೆ ಕೂಡ ಕೈಲಾಗೋಲ್ದು. ನಮ್ಗೆ ಒಳ್ಳೆಂಬಂಗ ಆಗ್ಯದ. ಈ ರೋಡ್ ತೋಡಿ ಕುಟ್ಟಕ್ಕೆ ಪಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ. ನಮ್ಮ ಕೈಲಿ ಆಗೋಲ್ದು ವ್ಯಾಪಾರ ಮಾಡೋದು. ನಾವು ವ್ಯಾಪಾರ ಬಂದ మేము రోడ్డు తోగి మీరు మొదలు పెట్టినారు. మా వ్యాపారంకి చాలా ఇబ్బంది అయిపోయింది. రోడ్ ఏమో పెండింగ్ పెట్టారు. మాకు చాలా ఈ వ్యాపారాలు దెబ్బతిన్నవి. మేమేం చేయాల పరిస్థితుల్లో మాకు అంత ఇబ్బందులు అయిపోయినవి. మీరు రోడ్డు తోకేసి ఇట్లా పెండింగ్లు పెడితే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. మీరు రోడ్డు మాత్రం తొందరగా మాకు చేసి ఇవాళ మాకు ఇబ్బందులు అయిపోయినవి. రోడ్డు దగ్గర మనకు రోడ్డు తోగినారు సార్. రోడ్డు తోగి నెల రోజులు అయింది. ఇంతవరకు మనకి ఇంకా మట్టి వేస్తామన్నారు. మనం సొంతంగా పని వేపించుకున్నాం మట్టి. ఇక్కడ అంతా మనకి తొందరగా రోడ్ కంప్లీట్ చేస్తే మన వ్యాపారాలు నడుస్తాయి. మన వ్యాపారం మీద దెబ్బతినింది. ఈ 35 రోజులైంది. ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేరు. తొందరగా వచ్చి మనకి ఏదో సహకరిస్తే బాగుంటుందని మనం కోరుతున్నాం సార్. మన షాప్ తీసి మళ్ళీ వేరే చోట వేస్తామన్నారు వాళ్ళు, కానీ ₹1 ఇవ్వలేదు. మేమే 50-60 వేల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టుకుని మనం వెనక చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనకు చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారాలు జరుగుతలేవు. ముందర బండ్లు ఆగినీకి లేవు. అందుకని తొందరగా మనకి రోడ్ వేస్తే బాగుంటుందని కలిసి కోరుతున్నాం మేము. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కేంద్రంలోని PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనుముల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ నోముల నరసింహయ్య గారు మాట్లాడుతూ రైతుల యొక్క ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మరో 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో PSCS చైర్మన్ మరియు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు నోముల నరసింహయ్య గారికి మరియు గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఎంపీపీ పాండమ్మ శ్రీనివాసరెడ్డి గారికి మరియు మా అసిస్టెంట్ గౌరవ ఎస్ఐ గారికి వేదిక నడిపించినటువంటి అధికారులు మరియు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులందరికీ నమస్కారం. 41
కానీ అది కాదు, మద్దతు ధర ఇంత ఉండాల్సిందే, ఇది కొనాల్సిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చేసి కేసీఆర్ గారు నాయకత్వంలో ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లన్నిటికీ ఒక బలోపేతమైనటువంటి శక్తినిచ్చి ఖరీదు చేసే విధంగా ఏర్పాటు చేసి ఖరీదు చేపించేసి డబ్బులు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెనక ముందు ఇచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అభినందించాలి. ఏదేమైనా నిజంగా రైతుకు ఎన్ని చేసినా తక్కువే. సోదరుడు చెప్తున్నాడు, రైతు పంట పండించిన అతి దగ్గరలోనే విక్రయించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి సొసైటీ వాళ్లకు, ఐకేపీ సంఘాలకు, వీటన్నిటికీ మూలమైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. నిజంగా గతంలో అయితే ఏవైనా బీడికి పోతే మరి ఆ కాటికి పోయినవరా, బీడికి పోయినా కాటికి పోయినా సమానమే, అమ్మేసిరారా అని చెప్పేది. అట్లా కాకుండా సరైనటువంటి ధరకు ఖచ్చితమైన పద్ధతుల్లో ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకని రైతుకు దగా జరగకుండా తూకాలు సరైనటువంటి పద్ధతుల్లో వేసి ఖచ్చితంగా విక్రయించాల్సిందిగా కోరుతూ ఈ నిర్వహిస్తున్నటువంటి సోదరులందరూ కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఉండాలని ఏఓ గారికి కానీ అగ్రికల్చర్ అధికారులు ఇప్పుడున్నటువంటి రైతు బీమా కానీ రైతు బంధు కానీ సరైన పద్ధతులు చూడండి, రైతులకు సరైన సలహాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. రైతు పంట పండించిన అతి దగ్గరలోనే విక్రయించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి సొసైటీ వాళ్లకు, ఐకేపీ సంఘాలకు, వీటన్నిటికీ మూలమైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. నిజంగా గతంలో అయితే ఏవైనా బీడికి పోతే మరి ఆ కాటికి పోయినవరా, బీడికి పోయినా కాటికి పోయినా సమానమే, అమ్మేసిరారా అని చెప్పేది. అట్లా కాకుండా సరైనటువంటి ధరకు ఖచ్చితమైన పద్ధతుల్లో ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకని రైతుకు దగా జరగకుండా తూకాలు సరైనటువంటి పద్ధతుల్లో వేసి ఖచ్చితంగా విక్రయించాల్సిందిగా కోరుతూ ఈ నిర్వహిస్తున్నటువంటి సోదరులందరూ కూడా సరైన పద్ధతుల్లో ఉండాలని ఏఓ గారికి కానీ అగ్రికల్చర్ అధికారులు ఇప్పుడున్నటువంటి రైతు బీమా కానీ రైతు బంధు కానీ సరైన పద్ధతులు చూడండి, రైతులకు సరైన సలహాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిల గ్రామంలో మహాలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో శతరుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గ్రామం బాగుండాలని, వర్షాలు ఈ సంవత్సరం సమృద్ధిగా పడడం వలన పంటలు బాగా పండాయని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శతరుద్రాభిషేకం చేశామని రామక ప్రసాద్ శర్మ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కూడా కక్ష సాధింపులకు పాల్పడుతూ బెదిరిస్తోందన్నారు. 20 సంవత్సరాలు నేను కూడా ఇదే పందా అవలంబించుంటే, మాకొచ్చిన 22 సంవత్సరాలు ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోనుంటే ఈ నాయకుడు ఒక నాయకుడు ఉండేవాడా? నేను అడుగుతున్న క్వశ్చన్. అంటే ఇక్కడ కావాలని అంటే వీళ్ళు, ఇది కొత్త పార్టీ కూడా, మళ్ళా పాత వాళ్ళు వచ్చి ఉండొచ్చు కానీ ఇది మొన్న వచ్చిన పార్టీ. ఇతను ఒక కరుడు గట్టిన నేరస్తుడు, ముఖ్యమంత్రి, నేరాలు చేయడంలో దిట్ట. కాబట్టి అదే నేరాలు చేసేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు. లేకుంటే మా ఇంటికి తాళ్ళు కడతాడా? మా గేటుకి ఎంత ధైర్యం ఉండాలి? ఒక ముఖ్యమంత్రి చేసే పని అది. నా సెక్యూరిటీ విషయంలో ఇన్వాల్వ్ అవుతాడా? అదే మరి మా ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తాడా? ప్రజావేదికను కూల్చేస్తారా? ప్రజావేదికను కూల్చేసి 15 కోట్ల రూపాయలు 14 కోట్ల రూపాయలు మీ ఈయనింటికి పెట్టుకుంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ ప్రవర్తన చాలా
ఇదంతా ఉంటే పేపర్ వాళ్ళు రాస్తారు కాబట్టి మిమ్మల్ని బెదిరింపులు. మీరు దానిపైన ఇప్పుడు 930 జీవో అప్పుడు తీసుకొచ్చాడు రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఈయన వచ్చి 2430 జీవో తీసుకొచ్చాడు. ఆ రోజు మీరు కనీసం ఫైట్ అన్న చేశారు. సెక్రటరీ నాకు బాగా చెప్పుకో, అర్ధరాత్రి 12 గంటలకు ఫస్ట్ టైం పోరాడింది మీడియా పోరాడారు. నెక్స్ట్ నేను అసెంబ్లీలో తీసుకున్నాను, గట్టిగా నిలదీశాను. రాజశేఖర్ రెడ్డి ఒకటే అన్నాడు, నాకు తెలియకుండా జరిగింది, మీడియా వాచ్ లేదు, మీటింగ్ పెట్టలేదు, కాబట్టి తక్షణమే దాన్ని రద్దు చేస్తున్నాం, ఆ జీవోని అబయన్స్లో పెట్టేశాను అంటే నేను అన్నాను, అబయన్స్లో పెట్టడం కాదు, ఎందుకు ఈ థాట్ మీకు వచ్చింది, ఎందుకు మీడియా పైన ఆంక్షలు పెట్టాలనే ఆలోచన మీకు వచ్చింది, దానికి సమాధానం చెప్పండి. ఎవరు కారణం? దానిపైన చర్చ జరగాలి, డాక్యుమెంట్ చూడాలి. మీరు మీటింగ్ పెట్టారా లేదా? మీ ఆదేశాలతో 930 జీవో వచ్చిందా లేదా? దీనికి ఆన్సర్ చేయమని గట్టిగా పట్టుకుంటే అయిపోయింది, ఇంకెందుకు మీరు ఇవన్నీ చేయడం, నేను ముందుకు పోవడం లేదు కదా అని తప్పించుకొని అసెంబ్లీ నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు ఆ విధంగా నిలదీశాం, బట్టలు కూడా తీసాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇతను అన్నిటికి వదిలేశాడు. 2430 జీవో తీసుకొస్తే ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఎడిటర్స్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సోమోటో తీసుకునింది. దేశ స్థాయిలో ఆందోళన జరుగుతూ ఉంది, రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు, మీడియా వాళ్లపైన తప్పుడు కేసులు పెడుతున్నారు. విశాఖ భీమిలి ఉత్సవాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా ఎడ్లబండి పోటీలు ఉత్కంఠంగా జరిగాయి. ఈ పోటీలను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్లు పోటీ పడ్డాయి. ఈ పోటీలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. మజ్జి రమేష్ చుక్కపల్లి, పోలపర్తి రామనాయుడు గాలగొడ, ఆదిపల్లి అనిల్ కుమార్ చుక్కపల్లి, పోలపర్తి రామనాయుడు గలగాడ. ఓకే సార్, జై అవంతి, జై అవంతి, జై అవంతి. అలాగే మొదటిలో ఉంటుంది లెగల జెండరా, దయచేసి జెండరా లెగాలి. జెండరా లెగాలి. అలాగే 2 రౌండ్లు ఉంటుంది. ఎమ్మెల్యేలు అలాగే అధికారులు పోటీ అనకముందే పరిగెడుతున్నాయి. పోటీ అంటే ఎలా ఉంటాయో చూసుకోండి. దయచేసి మీరందరూ కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకం కలిగించరాదు, ఎందుకంటే ఎడ్లు బెదిరిపోతాయి. కిందనే ఉండండి. మెయిన్ అధికారులు, మంత్రి గారికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా స్టేజ్ మీద ఉండకూడదు. ప్రస్తుతం మనం విశాఖ జిల్లా భీమిలి గారు ఏదైతే ఎడ్లపల్లి పోటీలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. అంటే మన పంచుకోవచ్చు. ఇన్ని ఏర్పాట్లుండి కూడా ఈ మధ్యలో ఉండడం అంత అవసరమా స్వాములు? మనందరికీ తెలుసు, ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి రైతులంటే ఎంతో ప్రీతి. మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర గారు దక్కుతుంది. రైతులకు ఉచిత మరి కరెంట్ ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర గారు దక్కుతుంది.
మరి అదే స్ఫూర్తితోటి నాడు మరి వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 11,500 రూపాయలు రైతులకి పెట్టుబడి ఇవ్వాలి, మరి ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ఆయన మరి రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రైతుల్ని ప్రోత్సహించే విధంగా ఈ రోజున ఈ ఎడ్ల బండి పోటీలు పెట్టడం చాలా సంతోషం. మరి ఎంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి మన నాయకులు పెద్దబాబు గారు, మరి మిగిలిన మండల నాయకులకి, నియోజకవర్గ నాయకులకి, భీమునిపట్నం మండల నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్ల ద్వారా అభివృద్ధి తెలుస్తుంది కోరుకో. రండి బాబురావు, వివిధ నియోజకవర్గాలు, వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నియోజకవర్గ పెద్దలందరికీ, అలాగే ప్రసాద్ రెడ్డి గారికి, జగన్నాథ్ గారికి. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీపీపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని మండిపాటు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియంలో తెలంగాణ బాలోత్సవం 2019 ముగింపు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రముఖులకు ఎస్పీజీ భద్రత కుదించడంపై ఏఐసీసీ ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.